నాయక్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని నేను. ప్రజెంట్ ఒక 7 years ఇండియన్ రైల్వేస్లో పనిచేశాను. ప్రస్తుతం ఇంజనీర్గా రూరల్ వాటర్ సప్లై అద్దంకి డివిజన్లో పనిచేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లాలు నాయక్. సో నేను ప్రొఫెసర్ని JN2 నర్సరాపేటలో వర్క్ చేస్తున్నానండి. సో నా పేరు లాలు నాయక్ అన్నకన్నా స్పోర్ట్స్ మ్యాన్ అంటే చాలామంది గుర్తు ఉంటుందండి. సో స్కూల్లో ఉన్నప్పుడు 7th క్లాస్ కానివ్వండి, 8th క్లాస్, 9th క్లాస్ అండ్ 10th క్లాస్ వరుసగా డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ అండి. అది మా గురుగారు ఇచ్చిన నాకు మంచి ప్రోత్సాహం అండి. నేను ఒకసారి స్కూల్ లెవెల్ నుంచి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఎలాంటి సపోర్ట్ లేదండి. ఎలా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, అలాగని ఎవరు గైడ్లైన్స్ సపోర్ట్ కూడా లేదండి. సో దానివల్ల నేను ఆ ఫీల్డ్ నుంచి వేరే ఫీల్డ్కి రావాల్సి వచ్చింది. ఇన్ కేసు నాగిన మంచి సపోర్ట్ కింద ఉండుంటే మేబీ అది జరిగేదో నాకు తెలియదు. మేబీ ఒక నేషనల్ లెవెల్లో ఉండేటోని, నేషనల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కంపల్సరీ ఒక కప్పు అయితే కొట్టేటోని అని ఒక నమ్మకం ఉండేది. బట్ నాకు ఆ ప్రోత్సాహం లేదు. సో అలా గైడ్లైన్స్ లేదండి. సో నాకు ఆ గైడ్లైన్స్ ఇచ్చిన మా గురుగారికి, మెయిన్ మా పీడి గారు మా ఎదురే ఉన్నాడండి. సో అతని నేను పాదాభివందనం చేస్తున్నామండి. ఎప్పుడు చూసినా నేను మా రామయ్య ఫ్రమ్ మాదిపూడి. I am working as a botany lecturer as well as the district coordinator, Narayana Educational Institutions. I have 20 years experience as a NEET faculty, sir. Thank you, sir. విషయాలంతరకు విలేకరుగా పనిచేస్తూ కార్మిక వర్గ సమాజం కోసం కమ్యూనిస్టు పార్టీ మండల పార్టీ కార్యదర్శిగా ఈ సమాజాన్ని మార్పు చేయటం కోసం మా గురువు గారు ఇచ్చినటువంటి క్రమశిక్షణ తోటి ఈరోజు ఈ యొక్క స్థాయిలో సమాజ మార్పు కోసం నేను పనిచేస్తున్నానని మీ అందరి ముందు సౌనీయంగా కోరుతున్నాను. వచ్చిన గురువులందరికీ, నాతో పాటు నా స్నేహితులందరికీ నమస్కారం చెప్పుకుంటున్నాను సార్. నేను NRESలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్, పొలంచేరు మండలంలో. నా పేరు MP గురువయ్య. మా గురువులందరూ ఇక్కడ ఉన్నారు. నాకు ఈరోజు చాలా సంతోషకరమైన విషయం సార్. చాలా బాగా సంతోషపడుతున్నా. మరి నేను ఎక్కువ మంది అందరికి సార్ వాళ్ళకి కూడా తెలుసు, మా స్టూడెంట్స్ కూడా తెలుసు, నేను మంచి రన్నర్ని. మంచిగా మా ఫ్రెండ్స్ చదువు విషయంలో కూడా మా స్నేహితుల దగ్గర నోట్స్ తీసుకొని పోయి నేను నైట్ రాసుకొని చదువుకునేవాడిని సార్. అలాగే నా స్నేహితులు కూడా మంచి నాకు సపోర్ట్ చేశారు. మా గురువులందరూ నాకు ఎక్కువ సపోర్ట్ చేశారు. నాకు ఇప్పుడు ఒకప్పుడు లెక్కలంటే నేను భయపడి పారిపోయేవాడిని సార్, క్లాసుకు కూడా రాకుండా. ఇప్పుడు ఆ మెజర్మెంట్ కొలతలో నేను ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అనుక్షణం నాకు నా జీవి ఉన్నంత వరకు లెక్కల మాస్టర్ గారు, మరి సుబ్బారెడ్డి సార్, సుబ్బయ్య గారు సార్, ఆ సార్ నాకు ఎప్పుడు నిద్రలో కూడా గుర్తుకొస్తారు సార్. టేప్ పట్టానంటే నాకు గుర్తుకొస్తారు. అందుకని మా బ్రహ్మానంద రెడ్డి సార్ గారు కూడా నేను వచ్చి మీ పాదాలను పట్టుకుంటాను సార్. నా గురువులందరూ మంచిగా సపోర్ట్ చేశారు. అలాగనే 10th క్లాస్లో నేను ఎగ్జాము రేపనంగా క్లాస్కి రాకుండా కుర్చీలో పండుకొని లోపల దాక్కుంటా. బాధర్లా మా వంట మనిషి గారు, మా తల్లిదండ్రులు అంటే వాళ్ళు పట్టుకొని చొక్క పట్టుకొని వచ్చి లాగి కొట్టి టీ పోసి చదివించాడు సార్. ఆ సార్ గారు కూడా నాకు నమస్కారం చెప్పుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ నాకు ఎక్కువ సపోర్ట్ చేశారు బాగా. ఇప్పుడు బ్యాచ్ అంతా. నా పేరు పి కోటేశ్వరరావు అండి. నేను సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా కారంచేడు మండలంలో పనిచేస్తున్నానండి. నేటివ్ మండల కారంచేడు. వాస్తవంగా దాదాపు 30 బ్యాచ్ల్ని ఏకతాటిపై నిలబెట్టి ఈ విధమైన ప్రోగ్రాంని విజయవంతం చేసినందుకు ఈ నిర్వాహకులందరికీ ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను సార్. నా పేరు వైస్వామి, ఫస్ట్ బ్యాచ్ సార్. నేను టీచర్గా పనిచేస్తున్నాను ప్రజెంట్. ఇంతవరకు అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మా గురువులకి ప్రత్యేక వందనాలు. ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చి మా యొక్క దాన్ని ఏమంటారు, మా యొక్క స్టేటస్ అంటే మా యొక్క ఎదుగుదల వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్లాగా మేము చిన్న పిల్లల్లాగా 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నప్పుడు
గురువుగా కంటే ఒక తండ్రిలాగా చేయి పట్టి నడిపించారు మమ్మల్ని. ఈరోజు మా యొక్క ఎదుగుదలను చూసి సంతోషపడాలని కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, కొంతమంది ఇంకా రకరకాల ఏజ్ రీత్యా ఇబ్బందులు ఉన్నా కూడా మేము కాల్ చేసినప్పుడు అరే ఎలాగైనా ఏదైనా కానీ మేమైతే ఖచ్చితంగా వస్తాం, మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని ఆశీర్వదించాలి, మీ ఎదుగుదల చూడాలి, మేము ఆనందపడాలని ఎంతో కష్టపడి వచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు. నా పేరు ఆనంద్ కుమార్, నన్ను అందరూ ఎక్కువగా ఇక్కడ బాబ్జీ అని నేను పరిచయం. ఒకసారి అయితే మార్నింగ్, సార్ నా పేరు ఆనంద్, నువ్వు తెలుసులేరు నాకు వనపర్తి బాబ్జీ ఆనంద్ కుమార్ మొత్తం పేరు చెప్తున్నారు సార్. చాలా హ్యాపీ వేసింది. అంటే అంతగా మమ్మల్ని ప్రేమించారు సార్ వాళ్ళు. నేను ప్రస్తుతము ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ముఫ్కంజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. నేను బేసికల్గా మెకానికల్ మెషిన్ డిజైన్ నా స్పెషలైజేషన్. రకంగా గుర్తుంటారు. ఒకసారి పేరు చెప్తే అబ్బా బలి కొట్టేవాడు రీసారు అని బాగా కొట్టేశారంటే ఒక పారి గుర్తొస్తుంది. ఒకసారేమో బాగా పాఠం చెప్పేవాళ్ళు గుర్తొస్తుంది, ఒకసారేమో బాగా ప్రేమించారు. ఇట్లా మాకు నెగిటివ్ అంటూ ఏమీ లేదు, కానీ ప్రతి ఒక్కరి సార్ని ఒక మంచి విషయంలో ఒకసారిని మోడల్గా తీసుకునేవాళ్ళు. మాకు ముఖ్యంగా శర్మ సార్ ఉండేవాళ్ళు, తెలుగు సార్. ఎలా ప్రేమగా ఉండాలి అనేది ఆయన దగ్గర మేము నేర్చుకున్నాం. అంటే ఇప్పుడైతే ఎంతమంది ఫ్యాకల్టీలు వాళ్ళ స్కూల్ పిల్లల్ని వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తారో నాకు తెలియదు, కానీ అప్పుడైతే మేము సార్ వెంట మేము వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. ఆ మేడం గారు మాకేదో పెట్టేవాళ్ళు చిన్నపిల్లలం. అవి చాలా హ్యాపీగా ఉండేది. అనేది ఉండదు, తిట్టినది ప్రేమగా పలకరించినట్లే ఉంటుంది, కానీ అలా అంటే కోపపడకుండా ఎలా ఉండాలి ఆ సారుని చూస్తే మాకు తెలుస్తుంది. అట్లా ప్రతి ఒక్కసారికి ఒక స్పెషల్ ఉంది. ఇక అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాకపోతే మాకైతే మీరందరూ మమ్మల్ని ప్రేమించారు. సొంత బిడ్డ స్టూడెంట్స్లా కాకుండా సొంత పిల్లల్లాగా చూసుకున్నారు. మీరు నేర్పించిన అంటే క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉన్నారు. శర్మ సార్ కూడా క్రమశిక్షణ విషయంలో చాలా కఠినమే. హరిబాబు సార్ గారు మా ఎదురుగున్నారు. మాకు ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్, మేమందరం సినిమాకి వెళ్ళాం సెకండ్ షోకి. సరే అందరం చెట్టు కిందకు వచ్చి కూర్చోబెట్టి, అరే ఎవడైతే సిన్సియర్గా నిజంగా సినిమాకి వెళ్ళి ఒప్పుకుంటాడో ఆ నేమన్ను అంటే నేనే మొదట వచ్చా. ఇంకెవరు వచ్చారా చెప్పలా, 4 బీకేడు. అప్పుడు లైన్గా 10 మంది చెప్తే గ్రౌండ్లో అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. అది కూడా మాకు అడ్వాంటేజ్. బయట చూసే వాళ్ళందరూ ఆహా వీళ్ళదేదో కొత్త ఎక్సర్సైజులు ఏదో వ్యాయామాలు చేపిస్తున్నారు అనుకున్నారు తప్పితే అదేదో పనిష్మెంట్ అనుకోలే. అట్లా కుమార్ బాబు సార్ అయితే సినిమా హాల్లోనే పట్టుకుని ధన్యవాళ్ళు, దొరికామంటే అవుట్ హాల్లోనే పడేవి మాకు. అట్లా చాలా ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇవన్నీ ఇక ప్రాసెస్లో భాగమే. సో ఇప్పుడైతే చదివే స్టూడెంట్స్ మాత్రం గురువుల్ని ప్రేమించండి, వాళ్ళు చెప్పిన మాటలు ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోండి. జీవితంలో ఉన్నతమైన శిఖరాలు అయితే అధిరోహిస్తారు. మాకంటే మా జూనియర్స్ ఇంకా ఉన్నతంగా ఎదగాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. దానికి ఇక్కడున్న ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఫ్యాకల్టీ అందరూ కూడా వారి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించి వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహించేలాగా మీరు ప్రోత్సహించాలని, వారి మంచి భవిష్యత్తు. అయితే అలా ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నాకు గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది సార్. చెంచు ఏరియాస్లో తుమ్మలబయలు, మర్రిపాలెం, అలాగే పెద్ద మంత్రాల ఏరియాలో కరెంటు లేదు సార్. అయితే నాకు అప్పుడు చినవీరభద్రుడు సార్ గారు కమిషనర్ ఉన్నారు. వెళ్ళేసి విలేజెస్ అన్నీ సర్వే చేసేసి ఎస్టిమేట్ వేసి ఇస్తే మేము అక్కడ కరెంట్ ఇస్తామంటే ఫారెస్ట్ వాళ్ళు చాలా అబ్జెక్షన్స్ పెట్టారు సార్. ఏంటంటే అది టైగర్ రిజర్వ్ ఏరియా, మీరు కరెంట్ వేస్తే పుల్లు చనిపోతాయి కాబట్టి మీరు వేయటానికి లేదన్నారు సార్. అప్పుడు కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఒక కేబుల్ ద్వారా కరెంట్ ఇస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి తిరుపతి వెళ్ళి స్టడీ చేసి వచ్చి ఎస్టిమేట్ తయారు చేసి చినవీరభద్రుడు సార్ గారికి ఇచ్చాం సార్. ఇప్పుడు ఆ 3 విలేజ్లు కూడా కరెంట్ ఉంది సార్. అలాగే ఇంకొకటి ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువగా వాటర్ ఉంటుంది సార్, పక్కనే వాటర్ వెళ్తుంటుంది. అది నాన్ ట్రైబల్స్ ఏరియాస్లో పంటలు పండడానికి ఉపయోగపడుతుంది, ట్రైబల్స్కి ఉపయోగపడదు సార్. అయితే
కంపెనీ ఒకటి పెట్టారు, ట్రైబల్ పవర్ కంపెనీ అని ఒకటి పెట్టారు సార్. అక్కడ నేను ఇంజనీర్ని సార్. ఆ కాలువలో పారే వాటర్ని కరెంటుగా ట్రాన్స్ఫర్ చేయడం, మెకానికల్గా వాటర్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చి మెకానికల్ ఎనర్జీని పవర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ పవర్గా తయారు చేయడం ఎలా అని వెళ్ళి దగ్గర 15 సంవత్సరాలు నేను ఐటీడీఏ రంపచోడవరం ఏరియాలో 3 ప్రాజెక్టులు కట్టించాను సార్. నేను అక్కడ ఏడీగా కూడా ప్రమోషన్ పొందాను సార్. అక్కడ ట్రైబల్స్ నన్ను అసలు చాలా గౌరవిస్తారు సార్. అట్లా వాళ్ళకి దాని ఉద్దేశం ఏంటంటే సార్, ఆ కరెంట్ తయారు చేసి గవర్నమెంట్ కంపెనీ వచ్చే అమౌంట్ని టోటల్గా కూడా ట్రైబల్ డెవలప్మెంట్కే వాడతాం సార్. గవర్నమెంట్కి ₹1 వెళ్ళదు సార్. నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి అక్కడ 15 సంవత్సరాలు చేశాను సార్. ప్రస్తుతం నేను టీచర్కి కూడా చేస్తున్నాను సార్, ఆశ్రమ స్కూల్లో. అక్కడ కూడా పిల్లలకి నేను చదువు చెప్పడానికి. నా పేరు బిక్యా నాయక్, డాక్టర్ బిక్యా నాయక్. ఐఎమ్ డెంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. విజయవాడలో వర్క్ చేస్తూ ఉంటాను. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నాను. నా లైఫ్లో చిన్న ఇన్స్టిట్యూషన్ ఒకటి జరిగింది. సోమశేఖర్ సార్, తెలుగు మాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు బహుశా. ఒక పద్యం నేర్పాడు సార్ చిన్నప్పుడు. విద్యా దదాతి వినయం వినయ త్యాతి పాతృత్వ ధర్మాప్మోతి ధనాధర్మం తతసుఖం. అది సార్ ఎప్పుడో నేర్పించారు. బట్ అది ఎప్పటికీ నేను నా పాప 7th ఇయర్ పాపని నా పాపని నేర్పించాను. మా పాప మొన్న గణతంత్ర దినోత్సవం రోజు అదే పాడి దాని యొక్క మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. దానికి ఆ స్కూల్ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. సో ఆ ఇన్సిడెంట్ నేను నా లైఫ్లో మర్చిపోలేను. సాంబశివరావు సార్కి, ఇక్కడ సోమశేఖర్ సార్కి పాదాభివందన లేరు, ఇక్కడ ఉన్నారు. కానీ నా వెరీ థ్యాంక్స్ సార్. నా జీవితంలో ఇది ఎప్పటికీ మర్చిపోయే ముందు ఎప్పుడు లేరు చెప్పినా ఈ పద్యం చెప్తాను. డాక్టర్ని కాదు కానీ ప్లాంట్ డాక్టర్ని. సో అంటే ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని. ఇక్కడ తమ్ముళ్ళేమో మాది అంటే ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ చూసి చెప్పాలంటే దాదాపు ఒక 15-20 ఎపిసోడ్స్ పెట్టి ఒక వెబ్ సిరీస్ తీయొచ్చు. కానీ మన వాళ్ళేమో జస్ట్ ట్రైల్ పార్ట్ చెప్పమంటున్నారు, జస్ట్ ట్రైలర్లో చెప్పేయమంటున్నారు. సో బేసిక్గా ఇక్కడ అయిపోయిన తర్వాత 10th అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ 10th అయిపోయిన తర్వాత సో తర్వాత బీఎస్సీ హార్టికల్చర్, ఎంఎస్సీ, పిహెచ్డి చేసినాము. సో మనుషులు డాక్టర్ కాలేకపోయినా ఏదో మా అమ్మ కోరిక మేరకు అట్లీస్ట్ డాక్టర్ అనేది పేరు ఉండాలని చెప్పేసి పిహెచ్డి కంప్లీట్ చేసి డాక్టర్ పుల్లారెడ్డిని అయినాను. సో తర్వాత వచ్చేసేసి ఈ గ్రూప్స్ రాసి ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏడి హార్టికల్చర్ కింద సెలెక్ట్ అయ్యా. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్. ఇప్పుడు ప్రస్తుతం సేమ్ అదే క్యాడర్లో సో మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్లో ఓఎస్డీగా పనిచేస్తున్నాను. సో ఇవి జస్ట్ ఇంట్రడక్షన్. సో టైం ఇస్తే ఒక నిమిషం మాట్లాడతాం. అంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జూనియర్ తమ్ముళ్ళందరికీ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే గ్రూప్స్లో అందరినీ మెసేజ్ పెడతా, మోటివేట్ చేస్తా, ఆల్ గ్రూప్స్ని కోఆర్డినేట్ చేసుకుంటా చేసినందుకు. సో తమ్ముళ్ళకి అట్లాగే మా బ్యాచ్లో యాక్టివ్గా ఉన్న మెంబర్స్ అందరికీ పేరున ధన్యవాదాలు. అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చిన అంటే పిల్లలు పిలిచారు. సో చాలామంది సార్ వాళ్ళు రిటైర్డ్ అయి ఉంటారు, అయినా కూడా వాళ్ళ ఏజ్ని పక్కన పెట్టి సో వాళ్ళకు ఉండే పనులన్నింటిని పక్కన పెట్టేసేసి సో తమ పనిచేసిన స్కూల్లోకి అందరు రావడం, తర్వాత వాళ్ళ పిల్లలందరినీ మళ్ళీ ఒకసారి ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన అందరి టీచర్స్ అందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సో దీనిలో ఒక 2 parts చెప్పాలి సార్, ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళం కాబట్టి మాకు పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది డెఫినెట్గా. సో పార్ట్ 1 వచ్చేసేసి టౌన్లో, పార్ట్ 2 వచ్చేసేసి ఇక్కడ. సో పార్ట్ 1లో మేము మన కష్టాలు మన ప్రిన్సిపాల్ ఎడ్విన్ సార్ గారు సో కూలంకుషంగా పూసగుచ్చినట్టు మేము మర్చిపోయినా కూడా అన్నీ చెప్పారు. సో ఎందుకంటే అక్కడ ఎన్నో కష్టాలు ఉండేవి. కష్టాలంటే అప్పుడు ఎప్పుడు కష్టాలని తెలిసేటివి కాదు అవి, బట్ అదొక స్వర్గం. ఎందుకంటే పేరెంట్స్ని వదిలేసేసి చిన్నప్పుడే ఆ 5th క్లాస్లో వచ్చిన్నాం. సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫ్రెండ్స్ మధ్యన సో అక్కడనే కష్టాలు అనేది పెద్ద కష్టాలు లేదు, ప్రతిరోజు కూడా అది ఒక గోల్డెన్ డే. సో తర్వాత చెప్పుకోవడానికి ఎన్నో గోల్డెన్ మెమరీస్తో ఈ స్కూల్లోంచి బయట పెట్టినాం. సో అక్కడ హాస్టల్ అక్కడ ఉండేవాళ్ళం, తినడానికి అక్కడికి వెళ్ళినప్పుడు కానీ సో తర్వాత
ఈ మూవీస్కి వెళ్ళినప్పుడు అక్కడ చింత చెట్ల కింద నిలబెట్టి ఎడ్విన్ సార్ మీరు కొట్టిన వాళ్ళ నేను కూడా ఉన్నాను సార్. సో చింత చెట్లు పైనుంచి వెంకటేశ్వరు వాచ్మెన్ వెంకటేశ్వర అన్న పైనుంచి చింతమిల్లిలో వేస్తూ ఉంటే కింద సారు కొడుతూ ఉంటే తెగుతూ ఉంటాయి అందరికీ. సో అట్లా సో తర్వాత అక్కడ క్లాసుల తర్వాత ఒకటి అంటే ఇప్పుడు జనరేషన్కి మేము పొందిన ఆనందం ఒకటే ఏంటంటే సో అప్పుడు మాకు ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు. సో అట్ ద సేమ్ టైం అప్పుడు టీచర్స్ అంతా మాతో పాటే ఉండేవాళ్ళు, అంటే వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్లో ఉండేవాళ్ళు. సో క్లాసులు అయిపోవడంతోనే మాతో పాటు గేమ్స్ ఆడేవాళ్ళు. సో మాతో పాటు స్టడీ అవర్స్ అంతా అయిపోయేంత వరకు ఉండేవాళ్ళు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మా యాక్టివిటీస్ ఉండేవి. సో అది అక్కడ పార్ట్. సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు, అందరు క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. సో అందరు క్వార్టర్స్లోనే ఆల్మోస్ట్ 6-7 తర్వాత వరకు ఆ గేమ్స్ ఆడిన తర్వాత స్టడీ అవర్ అయిపోయిన తర్వాత కూడా ఇదే అయ్యేది. సో అప్పుడు ఇంత టీవీ టెక్నాలజీ ఇంత ఇది లేదు. సో ఒక చిన్న చిత్రలహరి శుక్రవారం రోజు వస్తే సో దానిలో ఏదైనా మనకు అభిమాన హీరో పాట వస్తుందేమో అని చెప్పేసి సార్ వాళ్ళ ఇళ్ళకాడ కాపులు కాసి జస్ట్ 1 మినిట్ కోసం వెయిట్ చేసి చూసిన రోజులు చాలా ఉన్నాయి. సో ఇంకా సార్ వాళ్ళ గురించి చెప్పాలంటే సో టీచర్స్ సో సోమశేఖరరావు సారు అప్పుడు కొంచెం ఇదిగా ఉండి షటిల్ విపరీతంగా ఆడేవాళ్ళు సారు. సోమశేఖర సారు అట్లాగే మన సుధాకర్ సారు ఇంగ్లీష్ సార్ సుధాకర్ సార్ విపరీతంగా ఆడేవాడు. సో అట్లాగే మాకు హరిబాబు సార్ సైన్స్ టీచర్, అట్లాగే మ్యాథ్స్ సుబ్బయ్య సారు, అట్లాగే మన సుబ్బరాయుడు సారు. తర్వాత పీఈటీ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎడ్విన్ సార్ చెప్పినట్టు పీఈటీ గారి గురించి కూడా డెఫినెట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే క్రమశిక్షణ అనే పదం నిజంగా అక్కడి నుంచే వచ్చింది మాకు. రోజు మార్నింగ్ 4:30 to 5 డెఫినెట్గా లేయాలి. లేయకపోతే ఏంటంటే ఒక విజిల్, 2వ విజిల్, 3వ విజిల్ లేకపోతే వాడికి దెబ్బలు పడతాయి. సో అంతే ఇప్పుడు సెకండ్ షోలో పోయి ఇచ్చింటారు అంటే దొంగచాటుగా ఎవడన్నా పోయి పొరపాటున పనుకొని లేకుండా అట్లే రూమ్లో పనుకొని ఉంటాడు. ఆయన ఒక టాక్టిక్ ఏమి యూజ్ చేసేవాడంటే వచ్చి ఒక డోర్ దగ్గర అంటే డోర్కి ఒకటే తలుపు ఉంటుంది, ఇంకెక్కడ బయటికి పోనీకి లేదు, ఆడ విజిల్ వేసి డోర్ను కొడతాడు. అంటే పిల్లలందరూ ఏం చేస్తారంటే అరే కొట్టారా సార్ అని చెప్పేసి పరిగెత్తారు, ఆయన కరెక్ట్ డోర్లో ఉండి అందరిని కొట్టేవాడు. అట్లా అంటే దెబ్బలు తిన్నాం కానీ మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చి సరదాగా అట్లా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు, ఎవ్రీ సండే యోగా చేయించేవాళ్ళు. సో అక్కడి నుంచి ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్ వరకు కూడా పరిగెత్తించేవాళ్ళు. సో ఎందుకు చెప్తున్నా అనేది ఏదంటే సో ఇప్పటికీ స్టిల్ అంటే ఇప్పుడు అందరం దాదాపు 45 ఇయర్స్కి వచ్చాం సార్. 45 ఇయర్స్ కూడా కొత్త గొప్ప యాక్టివ్గా ఉన్నామంటే సో ఆ 5 ఏళ్ళు ఆ 6 సంవత్సరాలు చేసిన ఫిట్నెస్తోనే ఇంకా మేము ఫిట్గా ఉన్నామని చెప్పడానికి మాత్రమే ఇది చెప్తున్నాను సార్. సో అక్కడ మీరు నేర్పించిన క్రమశిక్షణ, అక్కడ మీరు మమ్మల్ని ఒక ఏమంటారు సొంత పిల్లల్లా చూసుకొని ఆదరాభిమానాలు చూపించినారు కాబట్టి సో చదువు చెప్పారు, చదువుతో పాటు ఇవన్నీ నేర్పించినారు కాబట్టి ఇప్పుడు కొద్ది గొప్ప ఉన్నత స్టేజ్లో ఉన్నాం సార్. సో చదువు చెప్పిన టీచర్లకు ఎటువంటి పరిస్థితుల్లో చెడ్డ పేరు అనేది రాకుండా సో సాధ్యమైనంత వరకు నలుగురు మంచి చేస్తానే సో మా ఉద్యోగాలు అయితే కొనసాగిస్తున్నాం సార్. సో ఉద్యోగంగా హ్యాపీగా ఉన్నాము, అట్లాగే ఫ్యామిలీ పరంగా హ్యాపీగా ఉన్నాము. సో అందరం ఫ్రెండ్స్ కూడా ఇదిగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటాం. సో దీనిలో డెఫినెట్గా ఎందుకంటే మాకేమో అప్పుడు తెలియదు. సో దీనికి మెయిన్ కారణం మా టీచర్స్ అందరి పేరు నేను చెప్పలేను సార్. తెలుగు టీచర్స్ శర్మ సారు, సోమశేఖర్ సారు, హరిబాబు సారు, సత్యయ్య సారు, అట్లాగే కుమారబాబు సార్ ఉండేవాళ్ళు, సత్యవతి మేడం ఉండేది సోషల్, అట్లాగే ఇంగ్లీష్ మన సుధాకర్ సారు, హిందీ వచ్చేసేసి మన అంకం చౌదరి సారు, సో అట్లాగే పీఈటీ పెద్దయ్య సారు, అట్లాగే వెంకటేశ్వర సారు. సో ఇట్లా ఉండేవాళ్ళు. మమ్మల్ని ఓన్లీ స్టడీసే కాకుండా ఈ డిసిప్లినే కాకుండా మమ్మల్ని స్పోర్ట్స్లో కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు సార్. ఎందుకంటే మేము ఊళ్ళలో నుంచి వచ్చినప్పుడు క్రికెట్ అంటే తెలియదు, బ్యాడ్మింటన్ అంటే తెలియదు, ఏం తెలియదు. కానీ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అంటే చాలామంది నా ఫ్రెండ్స్ సో స్ప్రింటర్స్గా బ్యాడ్మింటన్ షటిల్లో టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. సో దీనిలో ప్రతి సంవత్సరం మమ్మల్ని దొనకొండ అంటే స్పోర్ట్స్ మీట్కి తీసుకెళ్లేవాళ్ళు. సో స్పోర్ట్స్ మీట్కి ఒకటి కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే దొనకొండ స్పోర్ట్స్ మీట్కి మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అంతా మన వాళ్ళందరికీ చాలా ప్లేయర్స్ వచ్చినాయి మన స్కూల్కి. సో కానీ అనుకోకుండా అప్పుడు క్రికెట్ మ్యాచ్ కూడా ఏదో ఫైనల్ కూడా వచ్చాం. కానీ అదే రోజు సడన్గా బాబ్రీ మసీద్ ఇష్యూ జరిగింది. సో అప్పటికప్పుడు రాత్రికి రాత్రి తట్ట పెట్టే సర్దుకొని గొడవలు అవుతాయని చెప్పేసి పిల్లలందరినీ కూడా మొత్తం తీసుకొని అంటే ఇంకా ట్రాన్స్పోర్ట్ లేదు ఏం లేదు, రాత్రికి రాత్రి పల్లెలు దాటుకుంటా ఏదో వాగు దాటుకుంటా వాగు నీళ్ళలో దాటుకొని హరే రామ అంట అని చెప్పేసి నెక్స్ట్ డే ఇక్కడికి బై వాక్తోనే మొత్తం ఇక్కడ చేరినాము. అది లైఫ్లో సో మా వాళ్ళు ఎవరు మా ఫ్రెండ్స్ ఎవరైతే మర్చిపోరు. సో అందులో అయితే డెఫినెట్గా ఇది చేసుకోవాలి సార్. అట్ ద సేమ్ టైం సో కొన్ని స్పోర్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్ళాం.
సో ఒంగోలులో ఫైనల్ మ్యాచ్లో మేమంతా క్రికెట్ మ్యాచ్ ఓడిపోయినాం. అంటే ఇవన్నీ ఓడిపోయినా గెలిచినా బట్ అంతవరకు అయితే వెళ్ళాం. సో ఈ సందర్భంగా మాకు చదువు చెప్పిన టీచర్స్ అందరినీ కాకుండా మాతో పాటు మాకు సోదరభావంతో ఇక్కడ పనిచేసిన వర్కర్స్ కూడా సార్, బాదుల్ల కుక్ అయితేనేమి, వెంకటేశ్వరన్న అయితేనేమి, ఇప్పుడు సుబ్బమ్మ, అట్లాగే వెంకటమ్మ, ఎల్లమ్మ, వీళ్ళందరూ కూడా ఏంటంటే మమ్మల్ని వాళ్ళ సొంత పిల్లల లెక్క చూసుకున్నారు. సో పొద్దున్నే 4 గంటలకు లేపి 10th క్లాస్కి వచ్చిన తర్వాత పొద్దున్నే 4 గంటలకు లేపి స్టడీ అవర్లో కూర్చోబెట్టేవాళ్ళు. అంటే అప్పుడు టీచర్స్ వచ్చేవాళ్ళు కాదు, కానీ బట్ బాదుల్లే మాకు అప్పుడు టీచర్. అంటే బాదుల్లో వచ్చేసేసి మాకు టీ పోసే తప్ప మేము లేయం. వీళ్ళు లేయాలంటే నేను టీ పోయాలని చెప్పేసి బాధలో తెలుసు. వచ్చి జస్ట్ ఆ గ్లాస్తో కొట్టేవాడు. ఆ గ్లాస్తో కొడితే అందరూ ఆ టీ కోసం ఉన్న పరిగెత్తుకుంటూ వచ్చేసేసి టీ తాగి పనుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు డెఫినెట్గా చదువుకున్నారు సార్. అంటే అట్లీస్ట్ సార్ తన సైడ్ నుంచి అయితే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఫస్ట్ బ్యాచ్ అంటే డెఫినెట్గా ఆ ఎఫెక్షన్ అయితే అందరిలో ఉండింది అప్పుడు. సో మాకు కూడా అప్పుడు పెద్ద లోకం తెలియదు. సో కాబట్టి ఇక్కడే ఉన్నాము. సో సార్ వాళ్ళతోనే కలిసాము, సార్ వాళ్ళతోనే పెరిగాము. సో ఒక మంచి పౌరులుగానే వెంకటరెడ్డి గారు, బాల్ గారు, ఖాన్ గారు, రవి గారు, ఇంకా నాగేశ్వరరావు గారు, ఇతర ప్రిన్సిపల్స్ మిత్రులు, ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు అందరికీ స్వాగతం. నిజానికి నేను ఈ పాఠశాలలో పనిచేయకపోయినా కృష్ణనాయక్ ఒక 4 రోజుల క్రితం ఫోన్ చేసి, సార్ మీరు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావాల్సింది, ముఖ్యంగా వెంకటరెడ్డి గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిగతా కొంతమంది శివాజీ గారు, కొంతమంది ప్రిన్సిపాల్స్ చెప్పారు, మీరు గురుపురంలో చాలా సంవత్సరాలు పనిచేశారంట, ట్రైబల్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని సంవత్సరాలు పనిచేశారంట. ఇక మీదట ఏదైనా జరిగినట్లయితే, ఒకవేళ ఇప్పుడు కరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ టైం కాబట్టి అట్లీస్ట్ వేరే స్టూడెంట్స్ అయినా ఎగ్జామ్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ కాకుండా మిగతా పిల్లలైనా కొందరు ఉంచితే కొంచెం బాగుంటుంది. సో ఎనీహౌ ఈ నాకు ఒక అవకాశం ప్రత్యేకంగా ఏంటంటే, ఈ కాలేజీ లెక్చరర్ ఎట్ ఫిజిక్స్ ఎట్ నాగార్జున సాగర్ అండ్ ప్రిన్సిపల్ ఇన్ జూనియర్ కాలేజ్, followed by the deputy secretary in Gurukulam. So of all my career experience, whatever the format of my working may be, either it is school or junior college or degree college, students are ever good. నేను ట్రైబల్ ఇన్స్టిట్యూట్స్ పోకముందు నాకు ట్రైబల్ స్టూడెంట్స్ గురించి, ట్రైబల్ ఇన్స్టిట్యూట్స్ గురించి నాకు తెలియదు. అయితే నాకు తెలిసింది ఏంటంటే, ట్రైబల్ ఇన్స్టిట్యూట్స్లో పిల్లలు అనేటటువంటి వాళ్ళు ఫుడ్ కోసం వస్తారని, 2 చదవరని, 3 డిసిప్లిన్ ఉండదని, 4 అక్కడ నక్సలైట్స్ కాన్సన్ట్రేషన్ ఉంటుందని, తర్వాత అక్కడ టీచర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ పని చేయడానికి భయపడుతుంటారని, ఇవి నేను ట్రైబల్ ఇన్స్టిట్యూట్స్కు పోకముందు నేను విన్నటువంటి మాటలు. సో ఐ ఎంజాయిడ్ వర్కింగ్ ఎట్ కొడిగినహల్లి, విచ్ ఈస్ ద స్టేట్ బెస్ట్ స్కూల్. యు నో ఆల్ దీస్ థింగ్స్. అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అక్కడ ఉన్నది. యాజ్ ఫిజికల్ సైన్స్ టీచర్ ఐ ఎంజాయిడ్ ఏ లాట్ యాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ఆడియో విజువల్ ఎడ్యుకేషన్. సో జూనియర్ కాలేజ్ ట్రైబల్ ఇన్స్టిట్యూట్స్ పోకముందు నేను విన్నటువంటి ఇవి నా ఉన్నటువంటిది. ఓకే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి అన్నీ కూడా తప్పులు, ఇవి అన్నీ కూడా అబద్ధాలు, వీటిలో ఏది ఒక్కటి సత్యం కాదు అనేటటువంటిది నా ఎక్స్పీరియన్స్. అయితే ఏమిటి నీ ఎక్స్పీరియన్స్, ఎందుకు తప్పు, నువ్వు విన్నది ఎందుకు తప్పు అని అక్కడ తేలింది అని నేను చెప్పుకోవాల్సి ఉంటుంటుంది. ఒకటి నేను విన్నది ఏంటంటే, అక్కడ పిల్లలు చదువు ఉండదు, కేవలం హాస్టల్ ఫుడ్ కోసమే వస్తారు అనేటటువంటి ఫస్ట్ పాయింట్. రైట్, నో డౌట్. ఇంటి దగ్గర ఫుడ్ లేదు కాబట్టి ఫుడ్ కూడా వన్ ఆఫ్ ది ఐటమ్ మేబీ అక్కడ రావడానికి ఫుడ్ కూడా ఒక అవసరమే ఉంది. ఒకటి, మనం అక్కడికి వచ్చిన తర్వాత మంచి ఫుడ్ పెడుతున్నామా? రైట్, అది మనకున్నటువంటి ప్రశ్న. అది మనం మంచి ఫుడ్ పెట్టడం అనేది మన ఆవశ్యకత. ఓకే, వీ డిడ్ దట్ వర్క్. మంచి ఫుడ్ పెట్టాం పిల్లలకు అక్కడ. 2, అక్కడ పిల్లలు చదవటానికి పెద్దగా ఉండరు, ఇంట్రెస్ట్ ఉండరు, సినిమాలకు వెళ్తారు, లేకపోతే ఇంకొకటి వెళ్తారు అనేటటువంటిది సెకండ్ పాయింట్. రైట్, వాళ్ళు చదువు పట్ల ఇంట్రెస్ట్ లేదు అని మనకు అభిప్రాయం ఉన్నది. మనము సరిగ్గా చెప్పామా? మనము క్లాస్ రూమ్లో ఎంత అటెన్షన్గా ఉన్నాము, మనము పిల్లవాడి పట్ల ఎంత ప్రేమగా ఉన్నాము, మనము ఎంత స్నేహం చేసాం విద్యార్థితో,
మనం వాళ్ళతో ఎంతవరకు కలిసిమెలిసి ఆడుతూ ఉండాము, ఇవి మనం ఏమన్నా చేసామా, ఇవి చేసిన తర్వాత మీరు అనుకున్న అభిప్రాయం తప్ప ఒప్ప అనేది చూసి నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యి ఏ విధంగా జాయిన్ అయ్యానో, నాకు ఈ గురుకుల పాఠశాల ఏ విధంగా సహాయం చేసింది అనే చిన్నదాని మీద నేను ఏ స్థితి నుంచి నాలాగా చాలామంది ఈ జీవితంలో ఈ పాఠశాలలో ఎలా ఎదిగారన్న చిన్న సన్నివేశాన్ని తీసుకొని ఈ పాఠం రాసి ఇవాళ మీ ముందు తీసుకొద్దామని ప్రయత్నం చేశాను. ఏమన్నా తప్పులుంటే చిన్నగా క్షమించండి సార్. ఓ నా గురుకులమ్మ, ఓ నా గురుదేవా, ఓ నా చిరకాల స్నేస్తమా, నీకు వందనం. హరిఓం 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 తగినారిఓం తగినారిఓం. చిమ్మ ఓహో చిమ్మ చీకటిలో నా ఓ లచ్చ గుమ్మాడి, కన్న తల్లి పురుడు పోసే ఓ లచ్చ గుమ్మాడి. చందమామ వెలుగు లేదు ఓ లచ్చ గుమ్మాడి, గాలివానాగలేదు ఓ లచ్చ గుమ్మాడి. పూరి గుడిస ఎగిరిపోయే ఓ లచ్చ గుమ్మాడి, కన్న పేగు తల్లడిల్లే ఓ లచ్చ గుమ్మాడి. పూరి గుడిసె ఎగిరిపోయే ఓ లచ్చ గుమ్మాడి, కన్న పేగు తల్లడిల్లే ఓ లచ్చ గుమ్మాడి. హరిఓం 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 తగినారిఓం తగినారిఓం. నాకు 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కన్న తల్లి చెయ్యి పట్టి ఓ లచ్చ గుమ్మాడి, కూలి పని నేను పోతే ఓ లచ్చ గుమ్మాడి. కాలు గాలి బొబ్బలెక్కే ఓ లచ్చ గుమ్మాడి, అడుగు తీసి వేయలేను ఓ లచ్చ గుమ్మాడి. అడుగు తీసి వేయలేను ఓ లచ్చ గుమ్మాడి. పుండు బడ్డ కాలుతోనూ ఓ లచ్చ గుమ్మాడి, మళ్ళీ నేను కూలికెళితే ఓ లచ్చ గుమ్మాడి. గురుకులమ్మ అడ్డు వచ్చి ఓ లచ్చ గుమ్మాడి, అక్కదానమివ్వమనే ఓ లచ్చ గుమ్మాడి. హరిఓం 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 తగినారిఓం తగినారిఓం. కన్నా తల్లి కొంగు విడిచి ఓ లచ్చ గుమ్మాడి, గురుకులమ్మ వాడి చేరే ఓ లచ్చ గుమ్మాడి. గురుకులమ్మ బొట్టు పెట్టి ఓ లచ్చ గుమ్మాడి, గురువు చెంత చేరమనే ఓ లచ్చ గుమ్మాడి. గురుకులమ్మ బొట్టు పెట్టి ఓ లచ్చ గుమ్మాడి, గురువు చెంత చేరమనే ఓ లచ్చ గుమ్మాడి. బుక్కు బట్టి చదవబోతే ఓ లచ్చ గుమ్మాడి, నాలుకమ్మ తడబడే ఓ లచ్చ గుమ్మాడి. నాలుకమ్మ తడబడే ఓ లచ్చ గుమ్మాడి. భుజము తట్టి గురువు లేపే ఓ లచ్చ గుమ్మాడి, బ్రతుకు మీద భద్రమిచ్చే ఓ లచ్చ గుమ్మాడి. బ్రతుకు మీద భద్రమిచ్చే ఓ లచ్చ గుమ్మాడి. హరిఓం 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 తగినారిఓం తగినారిఓం. ఆట పాటలన్నిటిలో లచ్చ గుమ్మాడి, ఎదురులేని శక్తి వచ్చే ఓ లచ్చ గుమ్మాడి. గురుకులమ్మ నిన్ను మరిచిపోను ఓ లచ్చ గుమ్మాడి, గురువు నిన్ను వదులుకోను ఓ లచ్చ గుమ్మాడి. గురువు నిన్ను